ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మరి దీనిపైన మార్చి 22వ తారీఖు అనుకుంటా. ఎస్, మార్చి 22వ తారీఖు 2025 ఈ భూముల గురించి ఆయన అసెంబ్లీలో బాజాప్తా మాట్లాడాడు. ఈరోజు సీలింగ్లో ఇచ్చిన భూములు తిరిగి తీసుకున్న దొరలు రంగారెడ్డి, సంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో అంటే అక్కడ కూడా నిరక్షరత పేరుతో భారీగా సాగిన అక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములకు రెక్కలు అసెంబ్లీ లేవనెత్తిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రభుత్వం విచారణ జరిపించి, ఈయన కూడా పెద్ద జమీందారు, వీళ్ళ భూములు దానం చేసిన వీళ్ళు ఎక్కడ కూడా వాపసు తీసుకోవాలి. ఇక చిల్లరగాను కొంతమంది తీసుకుంటారు. ప్రభుత్వ విచారణ జరిపించాలని డిమాండ్. మార్చి 22 రంగారెడ్డి జిల్లా కొండక్కల్, సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామాల్లో సీలింగ్ చట్టం కింద జాగీర్దారుల నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమిని మళ్ళీ దొరలకు ఇచ్చారని, ఒకసారి సీలింగ్లో తీసుకున్న భూములను మళ్ళీ అదే దొరలకు వెనక్కి ఎలా ఇస్తారని జడ్చెల్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇది అసెంబ్లీలో ఈయన బాజాప్తా, అంటే ఇది అక్రమం అని చెప్పేసి బాజాప్తా రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్పిండు. చెప్పిన తర్వాత ఈరోజు నేను వీళ్ళు యాక్షన్ టేకన్ రిపోర్ట్ల ఇద్దరు కలెక్టర్లు ఇచ్చిన దానికి నేను పాయింట్ వైజ్గా మరి వాళ్ళు దాన్ని నేను పూర్తిగా ఖండించడం జరిగింది. అందులో నేను అందులో ఉన్నోళ్ళ పేర్లు చెప్తున్న ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నవీన్ మిత్తల్ గారు, నిత్యానందరెడ్డి అరబిందో ఫార్మా, ఉదయ్ కుమార్ రెడ్డి అపర్ణ, కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి అనేటోడు, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి అనేటోడు, సీఎం ముఖ్యమంత్రి వాళ్ళ బ్రదరు, వీళ్ళు మొత్తం అందులో ఉన్నారని చెప్పేసి చెప్పిన. ఇక నా కంప్లైంట్ ఒక సమ్మరీ ఏముండే అంటే, ఫర్ జనరేషన్ ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ల్యాండ్ ఇన్ వేరియస్ సర్వే నంబర్స్ వితౌట్ ఇంటరప్షన్ సపోర్టెడ్ బై కంటిన్యూస్ పొజిషన్ అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీ. 2023 నుండి 25 వరకు పోలీస్ రెవెన్యూ అధికారులు పొలిటికల్ ప్రెజర్లతోని వాళ్ళ మీద ఇష్టానుసారంగా ప్రెజర్ తెచ్చి ఇది పూర్తిగా ది అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 21 and 300A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూట్స్ అట్రాసిటీ అండర్ SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఈ మొత్తం నేరం అని చెప్పేసి కూడా చెప్పిన. ఈ క్లెయిమ్ ఇన్ ATR అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ల పాయింట్ నెంబర్ 1 ఇద్దరు కలెక్టర్లు వాళ్ళ రిపోర్ట్ తప్పని నేను చెప్పాను. ది ల్యాండ్స్ ఆర్ పట్టా ల్యాండ్స్ హెల్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ ల్యాండ్స్ అసైన్డ్ టు APIC నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ట్రైబల్స్. ఇవి ట్రైబల్స్ చేతుల్లో లేవని చెప్పి వీళ్ళు అబద్ధం చెప్పిండ్రు. ది ATR అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఫెయిల్స్ టు మెన్షన్ దట్ ఇన్